హలో ఎవ్రీవన్, నా పేరు దినేష్. టుడే నేను కేటీఎం బైక్ ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. టుడే కేటీఎం యొక్క బైక్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తే ఈ ధూమ్ని ఫైబర్ ఇచ్చాడు. ఇక్కడ ఫైబర్ ఇచ్చినందువల్ల మనకి ఇంకోటి ఏదంటే ఈ రెయిన్బో ఫినిషింగ్ వేయడం వల్ల స్క్రాచెస్ పడినా కూడా మనకి విజిబుల్ కాదు ఎవరికి. సో ఈ ఒక్క హెడ్ లైట్ వచ్చి చాలా లాంగ్ డిస్టెన్స్ పడుతుంది అండ్ ఆల్సో నైట్ టైమ్స్ వైడ్ గా పడుతుంది. సో పూర్తి రోడ్ని కవర్ చేస్తుంది హెడ్ లైట్స్. అండ్ ఆల్సో ఈ ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ మనకి ఇచ్చారు. ఇది కూడా నైట్ టైమ్స్ బాగా విజిబుల్ గా ఉంది. సో 180 degrees లో ఇది ఒక వ్యక్తికి కనబడిస్తుంది. సో ఈ డిజైన్ కి మెచ్చుకోవచ్చు వాళ్ళు, కేటీఎం వాళ్ళని. ఈ టైర్ వచ్చి 110/70 R17 టైర్. ఇది ఎంఆర్ఎఫ్ టైర్, ట్యూబ్లెస్. సో అలాయ్ వీల్స్, ఎవ్రీథింగ్, డిస్క్, ఎవ్రీథింగ్ బాగుంది. సో బ్రేకింగ్ వచ్చి చాలా ఈసారి వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఏదంటే WP అపెక్స్ సస్పెన్షన్ వాళ్ళతో కొలాబ్ అయ్యి మనకి అందించడం జరిగింది. సో డిస్క్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో ఓవరాల్ గా మనకి బ్రేకింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనకి స్పీడోమీటర్ ఎల్ఈడి స్క్రీన్. సో దీంట్లో మనకి వాడు ఎవ్రీథింగ్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్ మీన్స్ మనకి ఇక్కడ ఎన్ని గేర్లు వేసుకుంటే ఎంత అని చూపిస్తుంది. మొత్తం మనకి హౌ మెనీ కిలోమీటర్స్ మనము రన్ చేసామో చూపిస్తుంది. అండ్ మనకి పెట్రోల్ ఇండికేటర్ గురించి చూపిస్తుంది. ఇక్కడ బైక్ హీట్ ఎంత ఉందో గురించి చూపిస్తుంది. సో ఇక్కడ టైమింగ్ అండ్ ఆయిల్ అండ్ ఏబిఎస్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అండ్ ఆల్సో మనకి చెక్ లైట్ అండ్ మనకి 2 మోడ్స్ ఇచ్చారు ఇక్కడ, సెట్ అని. ఈ 2 బటన్ యూజ్ చేసుకొని మనము ఏదన్నా కానీ దీంట్లో సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవచ్చు. సో కన్వీనియంట్, బాగుంది. ఓకే, సో వెరీ స్మూత్గా ఉంది. హ్యాండిల్ మనము సైడ్ తిప్పేటప్పుడు కానీ టర్న్ చేసుకునేటప్పుడు కానీ కన్వీనియంట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఐరన్ ట్యాంక్. సో ఇది E20 వేరియంట్ నుంచి వచ్చింది. అంటే లైక్ ఇథనాల్ 20% ఉంటుంది దీంట్లో. మనం ఇప్పుడు వచ్చే పెట్రోల్ కూడా వాడుకోవచ్చు, ఇథనాల్ 20% వస్తుంది కాబట్టి. సో ఇక్కడ కేటీఎం బ్రాండింగ్ ఇచ్చారు. సో ఇది గ్లాసీ ఫినిష్ ఉంది ట్యాంక్ వచ్చి. అండ్ హియర్ సో ఇదంతా ఓల్డ్ బైక్కి ఈ బైక్కి కామన్గానే ఉంది, ఏం చేంజెస్ లేవు. ఓన్లీ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ ఒకటే మారింది. సీటింగ్, సో సీటింగ్ వచ్చి కుషన్ ఇచ్చాడు. సో మీకు రైడ్ చేసేవాడు కూర్చుంటే బాగా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా రైడర్స్కి వెనకాల పట్టుకొని గ్రిప్ ఉండడానికి కూడా అంతా బాగుంది. సో మనకి సీట్ అన్లాక్ చేయాలంటే ఇక్కడ మనం కీస్ పెట్టి ఓపెన్ చేసుకొని చూడొచ్చు లోపల. మనం సైడ్ వ్యూకి వచ్చేదైతే ఇదంతా ఫైబర్లో కూడా చాలా మంచి క్వాలిటీ ఫైబర్ ఉన్నది వాడాడు. డ్యూరబిలిటీ కూడా బాగుంది. సో మీకు గతుకుల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అసలు ఎక్కడ కానీ శబ్దాలు లేవు. ముందరి నుంచి కూడా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చాడు. సో మీకు ఈ డిజైనింగ్ కానీ ఈ గ్రాఫిక్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చాడు కేటీఎం వారు. సో ఇది చూడండి, ఆల్సీ ఎంత బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ డిజైన్లో ఈ సైడ్ వ్యూ అంతా చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇంజన్ దగ్గరికి వచ్చాము. సో ఇంజన్ యొక్క సీసీ 199 cc అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చి హార్స్ పవర్ 25.8 పవర్. అండ్ మనకి టార్క్ వచ్చి 19 Nm. సో దిస్ ఈజ్ ద ఇంజన్. అండ్ మనకి సస్పెన్షన్ వచ్చి WP సస్పెన్షన్ వాడాడు. సో సస్పెన్షన్ మీకు చాలా ఎక్సలెంట్గా, చాలా స్మూత్గా ఉంటుంది బైక్. మీరు ఘాట్ రోడ్లో వెళ్ళినా కూడా సో మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సస్పెన్షన్ ద్వారా. సో మీకు ఇక్కడ గేర్ షిఫ్టింగ్కి ఇప్పుడు క్విక్ షిఫ్టర్ అలాంటివి ఏమీ లేదు, కానీ స్మూత్గా ఉంది షిఫ్ట్ చేసేటప్పుడు గేర్స్. అండ్ మనకి ఫుట్ పెటల్స్ అన్ని ఇక్కడ మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో కింద పడినా కూడా ఇరక్కోకుండా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా ప్రెస్ అయ్యేటట్లు చేశాడు. సో ఇవి కూడా అంతే, బ్యాక్ ఫుట్ స్టెప్స్. సో ఇప్పుడు మనం బ్యాక్ వ్యూ నుంచి చూస్తున్నాము. ఇక్కడ బ్రేక్ చేస్తే ఇలా ఉంటుంది టైల్ లైట్ అలా ఉంటుంది. సో మనకి సైడ్ ఇండికేటర్స్ అండ్ చిన్నగా ఉన్నాయి కానీ బాగా విజిబుల్గా ఉంటాయి నైట్లో. మనకి రైల్ టైర్ సైజ్ వచ్చి 150/60 R17 టైర్స్. సో ఈ టైర్ యొక్క బ్రాండ్ వచ్చి MRF బ్రాండ్. సో మనకి
డ్యూయల్ ఛానల్ ABS వాడినారు ఈ బైక్ లో. బ్యాక్ డ్యూయల్ ఛానల్. అండ్ సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం బైక్ మీద కూర్చుంటే ఇలా ఉంటుంది, పొజిషన్ ఇలా ఉంటుంది, ఏరోడైనమిక్ పొజిషన్లో కూర్చుంటాం మనం. సో కూర్చున్నప్పుడు మనకి బాగానే కంఫర్ట్ ఉంది. రైడ్ చేసి చూపిస్తాను మీకు. ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ రైల్లో మీకు చెప్తాను. ఉన్నాము రైల్లో. చాలా స్మూత్గా ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా పోతుంది. సో ఎలా ఉందంటే రైడింగ్ పొజిషన్ మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఎక్సలెంట్. సో రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు. వాటే టార్క్, వాటే హార్స్ పవర్.